ఒక పొన్ను పన్నీళ్ళే నాయనా ఇది పోయి వేలగాని ఇది ఎవరు ఎంతమందో నమ్మో ఒక ఈయన ఒక పెక్క ఒక తొక్కలో నేనే సేదయ్యా తమ్ములో చిన్నలు తమ్ములే నాకంట పెద్దలు నాయనో మీరు నగదై చేసినట్టయితే తమ్ములో నాకన్నా ఓరిచ్చిన భోజనం అంటరా నాయనో భోజనం చేయ అమ్మ అమ్మ అదిదే వలబడిందిరా నాయనో చిన్నల తమ్ములో పెద్దలు అన్నలనుకోని పార్వదే వలబడతాడికిరా దేవుడో బ్రహ్మ మురి మక్కగా సేవ చేసినాము మరి ఆడపిల్లని కోరి అది పొంది దయచేసినారా దేవుడు బ్రహ్మ అయ్యో పండుగ తీసుకోను సంఖ్యల వద్దకు వెళ్ళింది నాయనో నాదో నేను పండు తేలా పునరాదో నేను పండు తెచ్చిన చూడు నువ్వు గుగ్గులు ఇంకా తెలిసిపోతుంది ఎప్పుడు ఏం చేస్తారు నాయనో బ్రహ్మ అయ్యో ఇదిగో ఈ వేలో నాదో నేను పండు తేలేనన్నా నేను పండు తెచ్చిన చూడవయ్యా నాదో శంకరుడా మెచ్చినాను పార్వతి ఇదిగో ఇవాళ నీకు మెచ్చినాను పార్వతో అప్పుడు సముద్రాలు అంతటి పాల సముద్రాలకు వెళ్ళి తానపానం చేసుకుని వచ్చి భోజనం చేయడం అయ్యో అల్లా తెల్ల వస్త్రం మీద గాని ఎర్రటి పండు పెడతాడు అప్పుడు శంకరుడు గాని అత్యంతాల పాలింగం మోపేసి అది తన పనానికి వెళ్ళిపోయినాడు దేవుడు బ్రహ్మ అడుతాను పనులకి వెళ్ళారా తాన పనులకి వెళ్తాడికో అప్పుడు వెళ్ళినట్టు పార్వతి వచ్చి చూస్తాడికి అది ఎలా కళ్ళ అయిపోయిందిరా దేవుడు బ్రహ్మ ఎర్ర కండ అయిపోయిందిరా దేవుడు అప్పుడు చూస్తాడుకో ఇదిగో ఇవాళ 3:30 ఇదిగో ఇవాళ నీడే చేరయ్యా నాయన బ్రహ్మ అయ్యయ్యో ఎర్రకండ అయిపోతాడు దేవుడు అప్పుడు నీడే చేరయ్యా నాయన ఎర్రకండ అయిపోయింది నీడే చేదరా దేవుడు బ్రహ్మ స్వామి నీడే చూడవమ్మ చూడవు ఏ పశు కండిది పర్వాదో ఏ నక్క కండిదో ఏ కుక్క కండిదే పర్వాదో బ్రహ్మ లేదు 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 నీడే సేనయ్యా నాదో బ్రహ్మ లేదు 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 నాదో నేను వడబడి పండు తెచ్చినంతాడికే అప్పుడు ఎలా కండే నాయనో
దానికి ప్రాణం పోసినాడు. అది ముందర చూస్తేనే నాయనో మునీసుడు రూపాయలు నాది. దానికి వెనక చూస్తేనరా దేవుడు 7 మంది రూపా.